అందరికి నమస్కారం. నేను మీ ఈరమ్మ. ఎట్లున్నారు? ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. భాష రాని బాధితులు భారతదేశంలో చాలా మంది ఉన్నారు. అందులో మన బషీర్ అన్న ఒక్కడు. మా బషీర్ అన్న బాధలేందో విందాం రండి. మరి అన్నా బషీర్ అన్న నమస్తేనే. నమస్తే ఈరమ్మ, బాగున్నావా? బాగున్నానే బషీర్ అన్న. ఏంది నీ బాధలు గిట్ల వచ్చినావు నా దగ్గరికి? ఏందంటే నిన్న మా దోస్త్ అడిగిండు, నన్ను అడిగితే ఏం చెప్పలేకపోయినా నేను కాలేజ్కి పోయాను. నేను కాలేజ్కి వెళ్ళినా అంటే ఐ వెంట అన్నా లేకపోతే ఐ హావ్ గాన్ అన్నా. ఈ రెండు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నా. ఎందుకంటే రెండు నేను వెళ్ళినా నేను పోయినా అంటే ఐ వెంట అవుతుంది, నేను వెళ్ళిపోయినా అంటే ఐ హావ్ గాన్ అవుతుంది. రెండు సేమే కదా. నాకు దీంట్లో చాలా పరిశ్రమ చేస్తుంది నన్ను అయితే. మకా చేస్తుంది చూడు. ఏమన్నా ఉంటే చూడు. దీంట్లో ఏం పరేషాన్ ఉంది బషీర్ అన్న? గిట్లాంటి పరేషాన్లు సమస్యలు పరిష్కారాలు అన్ని మా ఈరన్న చెప్తాడు. ఈరన్న సారా? మా ఈరన్న దగ్గరికి వెళ్దాం. మా ఈరన్న నీకే సమస్య ఉన్నా, నీకే డౌట్ ఉన్నా క్లారిటీగా చెప్తాడు మా ఈరన్న. పోదామంటావా? నేను కాదంటున్నా ఈరమ్మ, పోదాం పిలువు. అన్నా ఈరన్న, అన్న ఈరన్న ఉన్నవాయే? ఈరమ్మ బాగున్నావమ్మా? బాగున్నానన్న. బాగున్నావా? ఇగో మా అన్న ఈరన్న. నమస్తే బాబు. ఏం పేరు బాబు? నా పేరు బషీర్ సార్. బషీరా? ఏంటంటే బషీర్ ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ రాదన్నా బషీర్ అన్నకి. ఇంగ్లీష్ రాక మస్తు సతమతం అవుతాడు. రోజు దినం వచ్చి అడుగుతాడు నాకు, గిది గిట్లా అంటే ఎట్లుంటది, గది గట్లా అంటే ఎట్లుంటది అని చెప్పేసి. అందుకే నీ దగ్గర వచ్చి అతని బాధ ఏందో తీరుదాం అని చెప్పేసి వచ్చిన నేను. ఏంటి బషీర్ అన్న, మరి మీ డౌట్ ఏంటి? ఏం లే పంతులు సారు, నేను మార్కెట్ కి పోయినా, మార్కెట్ కి వెళ్ళినా అంటే దీన్ని ఐ వెంట టు మార్కెట్ అన్నా లేకపోతే ఐ హావ్ గాన్ టు మార్కెట్ అన్నా. ఇదే. ఎందుకంటే నేను పోయినా అంటే ఐ వెంట అవుతుంది, నేను అది కూడా పోయినా అంటే ఐ హావ్ గాన్ అవుతుంది. రెండు అయిపోయిన పనులు కిందికి వస్తున్నాయి కదా. చాలా పరిశ్రమ చేస్తుంది అసలు. ఒకసారి మా ఈరమ్మ దగ్గరికి వద్దామని వచ్చిన, అప్పుడు మీ పేరు చెప్తే పోదాం పదా పంతుల దగ్గరికి అని వచ్చిన. ఇదే నాకు తిక్కమక్క పెడుతుంది. ఎట్లా చెప్పాలి పంతులు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ జిల్లా మీది? మాది నారాయణపేట జిల్లా. చిన్న డౌట్ కోసం నారాయణపేట నుంచి హైదరాబాద్ అమీర్పేటకి వచ్చారా? మంచిగా చెప్తారు ఇన్స్టిట్యూట్ లో అని చెప్తే ఇక్కడికి వచ్చినా నేను. మాది నింగారెడ్డిపల్లి, అక్కడ నారాయణపేట సైడ్. నారాయణపేట సైడ్. ఈరమ్మకి చిన్న డౌట్ ని నువ్వు చెప్పొచ్చు కదమ్మా, నా దగ్గరికి ఎందుకు తీసుకుని? నేను చెప్పేదానికంటే నీ నోటితో చెప్తే ఇంకా జనాలకు మంచిగా అర్థమవుతుంది అన్న, అందుకే నీ దగ్గర దాకా తీసుకొచ్చిన నేను. సరే బషీర్ అన్న, నీ డౌట్ ఏంటంటే నేను మార్కెట్ కి వెళ్ళాను అంటే ఐ హావ్ గాన్ కరెక్టా, ఐ వెంట్ టు మార్కెట్ కరెక్టా అనేది? ఐ హావ్ గాన్ టు మార్కెట్, ఐ వెంట్ టు మార్కెట్ అనేది నీ డౌట్. రెండు ఎందుకంటే రెండు కరెక్ట్ అవే చూపిస్తున్నాయి. అయితే రెండు కూడా కరెక్టే బషీర్ అన్న. నేను మార్కెట్ కి వెళ్ళాను అంటే ఐ హావ్ గాన్ టు మార్కెట్ అనొచ్చు, ఐ వెంట్ టు మార్కెట్ అనొచ్చు. అయితే నీ డౌట్ ఏంటంటే మరి ఐ హావ్ గాన్ టు మార్కెట్ ఎప్పుడు అనాలి, ఐ వెంట్ టు మార్కెట్ ఎప్పుడు అనాలి, ఏది ఏ సందర్భంలో వాడాలి? ఒక వాక్యంలోనేమో వర్బ్ మూడో రూపంలో ఉంది, ఐ హావ్ గాన్. హ్యావ్ తర్వాత అక్కడ గో వెంట్ గాన్, గాన్ మూడో రూపంలో ఉంది. ఇంకో వాక్యంలోనేమో ఐ వెంట్ ఉంది, ఐ వెంట్ టు మార్కెట్, ఇక్కడ వర్బ్ రెండో రూపం ఉంది. ఒక వాక్యంలో V3 ఉంది, ఒక వాక్యంలోనేమో V2 ఉంది. మరి ఐ హావ్ గాన్ వాడాలన్నా ఐ వెంట్ వాడాలన్నా? ఇదే కదా నీ డౌట్. రెండు అయిపోయిన పనులే కదా. రెండు కరెక్టే వాస్తవానికి. అయితే మరి ఏది ఎప్పుడు వాడాలి బషీర్ అన్న అంటే, నేను ఒక పని చేశాను అంటే టైం మెన్షన్ చేయట్లేదు, సమయం మెన్షన్ చేయకుండా నేను మార్కెట్ కి వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, కెనడా వెళ్ళాను, లండన్ వెళ్ళాను, ఆఫీస్ కి వెళ్ళాను, టెంపుల్ కి వెళ్ళాను, మసీద్ కి వెళ్ళాను, చర్చ్ కి వెళ్ళాను, ఏదైనా సరే ఒక పని చేశాను కానీ టైం చెప్పకుండా, సమయం చెప్పకుండా. అంటే లంచ్ చేశాను, బ్రేక్ఫాస్ట్ చేశాను, కాఫీ తీసుకున్నాను, డిన్నర్ చేశాను, ఇలా మీరు 1,00,000 పనులు చెప్పండి. ఒక పని చేశాను కానీ టైం చెప్పట్లేదు, అప్పుడు ఐ హ్యావ్ అనండి. హ్యావ్ తర్వాత చేసిన పని గురించి వర్బ్ ఏమొస్తుందో అక్కడ వర్బ్ యొక్క మూడో రూపాన్ని వాడాలి. ఇప్పుడు మీరు మార్కెట్ కి వెళ్ళారు కదా, ఐ హావ్ గాన్ అనాలి, ఐ హావ్ గాన్ టు మార్కెట్. అంటే టైం మెన్షన్ చేయట్లేదు మీరు. ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళినా అంటున్నావు కానీ ఎప్పుడు వెళ్ళినా చెప్పట్లేదు కదా, ఐ హావ్ గాన్ అనాలి. పోయిన వారం వెళ్ళినా చెప్పట్లేదు కాబట్టి ఐ హావ్ గాన్.
ఇప్పుడు నేను కొన్నా అన్నా గానీ నేను మొన్న కొన్నానా నిన్న కొన్నానా అని చెప్పట్లేదు. ఎస్ ఆహా. ఎస్ ఓకే. ఇట్లా టైం మెన్షన్ చేయకుండా వెళ్ళిన ఆ. ఒక పని చేశాను. ఇప్పుడు మీరు షర్ట్ కొన్నారు, ఎప్పుడు ఆ. కొన్నారో చెప్పట్లేదు. మొబైల్ కొన్నారు, ఎప్పుడు కొన్నారో చెప్పట్లేదు. ఆ, లేదు మీరు సీఎం ని కలిశారు, ఐ హావ్ మెట్ సీఎం అనండి. ఓకే. టైం మెన్షన్ చేయట్లేదు కదా. అవును. ఎప్పుడైతే మనం చేసిన పనిని సమయం మెన్షన్ చేయకుండా ఆ, ఒక పని చేసేసాను అంటే ఐ హ్యావ్ అన్న తర్వాత వర్బ్ యొక్క 3 రూపాయలు తీసుకోవాలి. ఇక్కడ ఐ వి యూ దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో హ్యావ్ తర్వాత V3 రావాలి. ఉమ్, లేదు హీ షీట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో హ్యాస్ రావాలి. ఓకే. ఎగ్జాంపుల్ నేను మార్కెట్ కి వెళ్ళాను అంటేనేమో ఐ హ్యావ్ గాన్ అనాలి. ఉమ్, ఆమె వెళ్ళింది అంటేనేమో షీ హ్యాస్ గాన్ అనాలి. he has gone on. Okay. అతడు వెళ్ళాడు అంటే హీ హ్యాస్ గాన్ He అనాలి. has gone on. వారు వెళ్ళారు అంటే ఏమనాలి, They have gone on. గాన్ అనాలి. ఇట్లా టైం మెన్షన్ చేయకుండా ఓకే. ఐ దే వస్తే హ్యావ్ ప్లేస్ V3, ఆ, ఈ షీట్ ప్లేస్ ఈ షీట్ వస్తేనేమో హ్యాస్ ప్లేస్ V3. ఓకే. 3 రూపాయలు ఉండాలి. వీరమ్మ పేపర్ తీసుకోండి. Mm. రైట్. ఇప్పుడు ఈరమ్మ పేపర్ తీసుకున్నది నీ నుంచి. చెప్పండి ఈరమ్మ పేపర్ తీసుకున్నది ఇంగ్లీష్ చెప్పండి. ఏరమ్మ పేపర్ తీసుకున్నది కాబట్టి నిన్న తీసుకున్నదా మొన్న తీసుకున్నదా టైం అయితే చెప్పట్లేదు. చెప్పట్లేదు. ఈరమ్మ తీసుకున్నది, మంచిగా అర్థమైంది. ఒక పని జరిగిపోయింది. ఆమె కాబట్టి సి అన్నారు, Mm. సి హ్యాస్ పెట్టమన్నారు, అవును టేకెన్ V3 వాడమన్నారు. అవును. అంటే time mention చేయనప్పుడు verb V3. టైం పెద్ద అన్నారు. సి హ్యాస్ టేకెన్ న్యూస్ పేపర్ అంతే. అని చెప్పాలి. వెరీ గుడ్ వెరీ సి గుడ్. హ్యాస్ టేకెన్ న్యూస్ పేపర్ అని చెప్పాలి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 2 minutes క్రితం పేపర్ తీసుకున్నది, నేను టైం మెన్షన్ 2 చేస్తాను. minutes అన్నారు కాబట్టి టైం చెప్పారు మీరు, పెద్ద Yes. సార్ గారు. ఆ. సార్ చెప్పారు టైం చెప్పారు ఆ. కాబట్టి సి టుక్ న్యూస్ పేపర్ Hmm. 2 minutes ago That's all. Wonderful. బషీర్ అన్న, నీకు ఆల్రెడీ గ్రిప్ ఉంది. కాకపోతే చిన్న చిన్న సందర్భాలలో చిన్న చిన్న అదే వాక్యాలు ఇదే మాత్రం కొంచెం జర confuse అవుతున్నావు. పరిశాన్ చేస్తున్నా నేను. ఎప్పుడెప్పుడు వాడాలనే కూడా మంచిగా అర్థమైంది ఈరమ్మ. చాలా చాలా మంచిగా అర్థమైంది. గిట్లాంటి సమస్యలతోటి మన పోరగాన్లు ఎంతో మంది సతమతం అవును అవుతారు ఈరమ్మ, బషీర్ మా అన్న. దోస్తులు 10 మంది అడిగిండ్రు. నువ్వు దొలకరా మన ఈరన్న దగ్గరికి. మన ఈరన్న దగ్గరికి దొలకొస్తే మన ఈరన్న అన్ని పరిష్కారాలు మంచిగా చెప్తాడు, అందరికి అర్థం అవుతాడు చెప్తాడు. నీకు ఇప్పుడు అర్థమైంది కదా మంచిగా అర్థమైంది ఈరమ్మ, కదా. చాలా అర్థమైంది. ఇక చూసిరు కదా, గీ జర్రంత సేపు ఇంటేనే మనకి ఇంత ఇంగ్లీష్ నేర్చుకుంటే మరి దినామంతా మన ఈరన్నతో ఉండి ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎట్లుంటుందో అది ఆలోచించుర్రి. ఇక సమదైంది కదా, మన ఈరన్నతో ముచ్చట్లు గిట్లుంటాయి. మరిన్ని ముచ్చట్ల కోసం విరామం లేకుండా చూస్తూనే ఉండుర్రి మన ఆంగ్ల యజ్ఞం. థ్యాంక్ యూ.